హాయ్ హలో నమస్తే, నేను మీ మల్లికార్జున. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ వేలలో యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జార్జ్ రెడ్డి అంటే కేవలం ఓ విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు, అతను విచక్షణ, ధైర్యం, న్యాయపరమైన పోరాటానికి మారుపేరుగా నిలిచాడు జార్జ్ రెడ్డి. అతని వ్యక్తిత్వం, సామాజిక న్యాయం, విప్లవ భావజాలం, విద్యార్థి హక్కుల కోసం నిరంతరం పోరాడే దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి 1947, 1972 ఒక విద్యార్థి నాయకుడు, విప్లవవాది, సామాజిక న్యాయ సమర వీరుడిగా గుర్తింపు పొందాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన విద్యార్థి ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచాడు. కానీ అతని అభ్యుదయవాదానికి, భావజాలానికి, సామాజిక విప్లవానికి కొన్ని రాజకీయ శక్తులకు, ఫ్యాసిస్టు గ్రూపులకు హానికరంగా కనిపించాయి. అందుకే అతని హత్యను పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశాయి. చిన్నప్పటి నుంచి సామాజిక అసమానతలపై విరక్తి చెందిన జార్జ్ రెడ్డి విప్లవ భావాలు కలిగి ఉన్నవాడు. విద్యకు వెలుగునిచ్చే కుటుంబం. పైలట్ కావాలని కలలు కన్నాడు, కానీ పేదరికం అతని మార్గాన్ని మార్చింది. 1965లో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాడు. ఇంజనీరింగ్ విద్యార్థిగా చేరాడు. ఫిజిక్స్, గణితంలో ప్రతిభ చూపించాడు. విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పాల్గొని ఉద్యమ నేతగా మారాడు. జార్జ్ రెడ్డి ప్రధానంగా 3 అంశాలపై పోరాడాడు. కుల మత వివక్ష వ్యతిరేక పోరాట, పేద విద్యార్థులకు, దళిత విద్యార్థులకు సమాన హక్కు కల్పనకు పోరాడాడు. దళితులకు అండగా నిలబడ్డాడు. పేద బడుగు బలహీన వర్గాల వైపు నిలబడ్డాడు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతర సభలో ర్యాలీని నిర్వహించాడు. PDSU ద్వారా బలమైన నేతగా అవతారం ఎత్తాడు. PDSU స్టూడెంట్ యూనియన్ ను బలోపేతం చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బలమైన యూనియన్ గా రూపొందించాడు. క్యాంపస్ లో ABVP, RS ఉనికిని ఎదుర్కొన్నాడు. సామాజిక న్యాయం కోసం తన సహచరులతో కలిసి విప్లవ భావజాలాన్ని విస్తరించాడు. విద్యార్థులను ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించేలా చేశాడు. పోలీసులు, కుల ఆధిపత్య నేతలు అతని ఎదుగుదలపై అప్రమత్తమయ్యారు. విప్లవ భావజాలాన్ని ప్రభావం చేశాడు. పేద విద్యార్థులకు ఉచిత వైద్యం కోసం పోరాడాడు. కుల మత వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు నాంది పలికాడు. ఈ కారణాల వల్ల ఆయనపై కక్ష పెంచుకున్న కుట్రదారులు జార్జ్ రెడ్డి లీడర్గా ఎదిగితే తమకు ప్రమాదం ఉందని అనేక సార్లు జార్జ్ రెడ్డిపై దాడి చేశారు. కానీ జార్జ్ రెడ్డి అనేక సార్లు దాడి నుంచి తప్పించుకుని వాళ్ళని మట్టి కరిపించాడు. కానీ జార్జ్ రెడ్డి లీడర్గా ఎదుగుతున్నాడు. ప్రతి క్షణం ఎదుగుతున్నాడు. ప్రతి అవకాశాన్ని చేజించుకొని స్టూడెంట్స్ కి అండదండలుగా నిలబడుతూ లీడర్గా ఒక స్థాయికి వస్తున్నాడు. కానీ శత్రు సైన్యానికి, విద్యార్థులకి, కొన్ని యూనియన్లకి అది నచ్చక జార్జ్ రెడ్డిని ఖచ్చితంగా చంపేయాలని పక్కాగా మర్డర్ ప్లాన్ నిర్వహించుకున్నారు. 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ లైబ్రరీ ఒంటరిగా ఉన్నప్పుడే దాడి చేయాలి. దాడి చాలా వేగంగా జరగాలి. ప్రతిస్పందించకుండా, సమయం లేకుండా హత్య చేయాలి. పలు నిర్ణయాలతో దాదాపు 30 మంది ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్లు గెటప్ వేసుకొని ఆయుధాలతో వచ్చారు. జార్జ్ రెడ్డి పుస్తకాలు చదువుతూ ఒంటరిగా ఉండే అవకాశం కోసం వేచి చూశారు. తనకు అంచనా లేకుండా వెనక నుంచి మెడపై కత్తిపోట్లు పొడిచారు. తలపై ఇనప రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. జార్జ్ రెడ్డి శరీరం మీద 17 సార్లు కత్తిపోట్లు పొడిచి జార్జ్ రెడ్డి శరీరాన్ని కుంగదీసి నేలకు వంచారు. జార్జ్ రెడ్డిని చంపితే ఉద్యమం క్షీణించిపోతుంది అని కుట్రదారులు భావించారు. కానీ వారి అంచనా తప్పింది. కానీ అంచనాలు మరింత బలంగా మారాయి. జార్జ్ రెడ్డి లెగసీ అతని ఆలోచనలు మరణించలేదు. ఒక విద్యార్థిని చంపొచ్చు, కానీ విప్లవ ఆలోచనలు చంపలేరు.